ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. దట్ ఈస్ ఫర్ ఎంసెట్ 2022 కి మనం వర్క్ ఎనర్జీ పవర్ లో నుంచి మనకి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. దాంతో పాటు మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఒకవేళ టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ వెబ్సైట్ కానీ దాని యొక్క పీడిఎఫ్స్, దట్ ఈస్ సిలబస్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే దాని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. డిలీట్ చేసిన 70% యొక్క సిలబస్ పీడిఎఫ్స్ మీకు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిలీట్ చేసిన 30% సిలబస్ వదిలేసి 70% ఏముంది, 30% డిలీట్ చేసిన సిలబస్ కూడా ఏంటి అనేది కూడా మనం ఆ పీడిఎఫ్స్లో కింద మెన్షన్ చేసి ఇచ్చేసాము. సో మన యొక్క వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ప్లస్ దాంతోపాటు ఒకవేళ మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా అనాలిసిస్ చేసేసి మన యొక్క వెబ్సైట్లో మనం పెట్టేశాను. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ of 3x square plus 2x newtons acts on system displacing it from x is equals to 1 meter to x is equals to 3 meters. Now, what is the work done? So, ఈ క్వశ్చన్ మన యొక్క పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్లో నుంచి మనం దీన్ని తీసుకున్నాము. సో దీనికి సిమిలర్గా ఎలాంటి క్వశ్చన్ మనకి ఎంసెట్ 2021లో అడిగారో మీరు చూడండి. సో ఒకవేళ మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే, దట్ ఈస్ మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రాబ్లం, మన యొక్క స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే దీన్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ప్రాక్టీస్ మనం ఆల్రెడీ చేస్తున్నాం మన యొక్క టెస్ట్ సిరీస్లో నుండి, కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా ఈజీ వేలో సాల్వ్ చేయగలం. అదే ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం. సో క్వశ్చన్ అయితే మీకు అందరికీ అర్థమైపోయింది. సో దీని యొక్క సొల్యూషన్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా, మన యొక్క మెటీరియల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ మెటీరియల్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో వర్క్ డన్ మనకి కావాలి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ dw. ఓకే, మనకి దిస్ ఇస్ ఫోర్స్ కదా. సో వర్క్ డన్ ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సపోజ్ ఇది నాకు వర్క్ డన్ అయినప్పుడు, సో దీన్ని నేను ఎఫ్ డిఎక్స్. సో వాట్ ఈజ్ ఎఫ్ హియర్? ఓకే, ఇంటిగ్రేషన్, వీటి యొక్క లిమిట్స్ కూడా డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసారు. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to x ఈజ్ ఈక్వల్స్ టు 3 meters. ఓకే, నేను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను అండ్ ఫోర్స్ ఈజ్ గివెన్. ఓకే, ఫోర్స్ వచ్చేసి 3x² ప్లస్ 2x. ఓకే, 3x² ప్లస్ 2x. సో ఫోర్స్ ఇచ్చేసారు మనకి, 3x² ప్లస్ 2x ఫోర్స్ ఇచ్చేసారు. సో dx. ఓకే, దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నేను ఒకవేళ ఇంటిగ్రేషన్ ఇక్కడ అప్లై చేసేస్తే ఏమవుతుంది? సో ఇంటిగ్రేషన్ నేను ఇక్కడ అప్లై చేసేస్తే, సో ఇంటిగ్రేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా నేను వాల్యూస్ రాసేస్తాను. ఓకే, సో డైరెక్ట్గా నేను వాల్యూస్ రాసిస్తాను. సో ఇక్కడ 3x³ అపాన్ 3 ప్లస్ 2x² అపాన్ 2 అవుతుంది, రైట్? సో ఈ 3 and 3 క్యాన్సల్, దిస్ 2 and this 2 విల్ బి క్యాన్సిలింగ్ అవుట్ అండ్ లిమిట్స్ మనకి ఇచ్చేసారు. దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 1 to x ఈజ్ ఈక్వల్స్ టు 3. సో సపోజ్ నేను అప్పర్ లిమిట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో అసలు మిగిలింది ఏంటి ఇక్కడ? సో x³ ప్లస్ x². సో ఇది మిగిలింది. సో వీటి యొక్క లిమిట్స్ వచ్చేసి 1 to 3, రైట్? 1 to 3. సపోజ్ దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు వాల్యూ 34 joules వస్తుంది. అది కూడా చేయమంటే, సో x³ ఏంటి? 3³ ప్లస్ దట్ ఈస్ దిస్ 3² ఓకే, 3² మైనస్ ఆఫ్ 1³ ప్లస్ 1². సో ఇది నేను సాల్వ్ చేసేస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ రైట్, 27 ప్లస్ 9 మైనస్ 2. సో ఆన్సర్ వచ్చేసి 34 joules మనకి వచ్చేస్తుంది. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మనకి మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేసారు. సో సిమిలర్ వేలో ఈ ప్రాబ్లమ్ని కూడా మీరు చాలా ఈజీగా ఇక్కడ చూడండి. ఏ హారిజంటల్ ఫోర్స్ ఇచ్చేసారు. సో బ్లాక్ రెస్టింగ్ అండ్ సేమ్ థింగ్ వర్క్ డన్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనం కూడా ఇంతకుముందు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాము.
సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 0 to 3 అన్నారు, ఇక్కడ 1 to 3 అన్నారు. జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఓకే, ద సేమ్ థింగ్, సేమ్ ఇక్కడ ఏం చేశారు అది కూడా ఇక్కడ కూడా అదే చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో దీనికంటే ముందు సార్ ఈ క్వశ్చన్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, సో ఈ క్వశ్చన్ మనక టెస్ట్ సిరీస్లో నుండి మనం తీసుకున్నాము. ఓకే, మనక టెస్ట్ సిరీస్లో నుండి మనం ఈ క్వశ్చన్ని తీసుకున్నాము. సో ఏముంది సార్ దాంట్లో, ఆ కోర్సులో కంప్లీట్ కోర్స్ గురించి చెప్తాను. దట్ ఈస్ 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఓకే, 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, 2000 ప్లస్ క్వశ్చన్స్ 2000 ప్లస్ క్వశ్చన్స్ మనకి టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో ఉంటాయి. ప్లస్ మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా పీడిఎఫ్. ఓకే, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, వాటి కింద ప్రతి టాపిక్ వైజ్ గా వాటి కింద క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా మన యొక్క కోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ దాని యొక్క ప్రైస్ వచ్చేసి 499 మాత్రమే. అంటే 499 కి మీకు కంప్లీట్ గా ఈ యొక్క ప్యాకేజ్ వచ్చేస్తుంది. అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 499 అండ్ ఇది మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, యాప్ ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఓకే, సో ఆ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ చూడండి, మీరు సేమ్ ఫోర్స్ ఇచ్చేసారు దట్ ఈస్ g మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనకి వర్క్ డన్ కావాలి కాబట్టి సో నేను ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఇట్ విల్ బి g మైనస్ ఎక్స్ స్క్వేర్ dx, రైట్, ఎక్స్ స్క్వేర్ dx. ఓకే, సో ఇక్కడ 0 to 3 మనకి వాల్యూ ఇచ్చారు. సో w విల్ బి వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు, సో డైరెక్ట్ గా నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో g మైనస్ ఎక్స్ gx. ఓకే, ఇంటిగ్రేషన్ g dx అయితే మనకి కాన్స్టెంట్ ఉంది కాబట్టి 1x వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x³ 3, రైట్, x³ 3. సో వీటి యొక్క లిమిట్స్ చూసుకున్నట్టయితే 0 to 3. సో లోవర్ లిమిట్ మనకి 0 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. g యొక్క వాల్యూ ఇచ్చేసారు దట్ ఈస్ 10 into 3 minus 3³ ఓకే, సో దీన్ని నేను సింప్లిఫై చేసేస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి, సో ఒకవేళ నేను దీన్ని సింప్లిఫై చేసేస్తే ఏమవుతుంది, సి దిస్ ఇస్ 30. సో 30 minus 27/3. సో 1 times and 9 times. సో ఏమవుతుంది 30 minus 9 which is equals to 21. సో ఇది మన యొక్క ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇది మనకి టిఎస్ ఎంసెట్ 2021 లాస్ట్ ఇయరే మనకి క్వశ్చన్ అడిగారు అండ్ ఈ మెటీరియల్ ని మనం లాస్ట్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఒకవేళ మీరు ఇది సాల్వ్ చేయగలిగి ఉంటే సో దీన్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు టెస్ట్ సిరీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో లెట్ us move on to next question. So if the average terminal velocity of raindrop is 2 meters per second, then the energy transferred by rain to each square meter, okay, each square meter 1 meter square antunar, okay, each square meter of the surface at a plate which receive 100 centimeter, it means that 1 meter of rain in a year. Okay, so ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, then the energy transferred, okay, energy transferred కావాలి మనకి, ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై ద రెయిన్. ఓకే, సో ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై ద రెయిన్ మనకి ఏమి ఇచ్చారు, టర్మినల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 2 meters per second. సో మనకి తెలుసు దట్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 times ఆఫ్ mv². ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, దట్ ఈస్ మన దగ్గర v² ఉంది. సో కావాల్సింది ఏంటి, మాస్. సో ఇక్కడ మనం మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఫస్ట్ మనకి మాస్ తెలిసిందంటే వి నో దట్ దీంతో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం మాస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మాస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏమేమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సో దీని యొక్క దట్ ఈస్ ఏరియా ఇచ్చేసారు. సో ఏరియా ఇచ్చేసారు ప్లస్ హైట్ కూడా మనకి ఇచ్చారు. ఓకే, సో హైట్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 1 meter square అన్నారు. ఓకే, ఈచ్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ద సర్ఫేస్ ఎట్ ఏ ప్లేస్ which receives
see 100 centimeter, it means that h is equals to 1 meter. 100 centimeter అంటే 1 మీటర్ కాబట్టి నేను ఇక్కడ వాల్యూమ్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో వాల్యూమ్ ఉంది నా దగ్గర, మాస్ కావాలి, ప్లస్ ఐ నో దట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అపాన్ వాల్యూమ్. ఓకే, సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అపాన్ వాల్యూమ్. సో మాస్ విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ రో, దట్ ఈస్ డెన్సిటీ ఏంటి వాటర్ కి 1000, రైట్? సో వాటర్ కి 1000 times 1 into 1. okay, so 1 into 1 ఎందుకంటే 1 meter square 1. so m is equals to 10 power 3. ఎప్పుడైతే మనకి m is equals to 10 power 3 మన దగ్గర వాల్యూ ఉందో నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 times of what is m here. so 10 cube times what is v, v మనకి తెలుసు, దట్ ఈస్ 2 meters per second. సో v స్క్వేర్ అన్నారు కాబట్టి 2 స్క్వేర్. ఓకే, సో దీంట్లో నుంచి ఏమవుతుంది, ఈ 1 2 అండ్ దిస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ విల్ బి ఈక్వల్స్ టు 2 into 10 power 3 joules. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా మీరు సింపుల్ గా మంచిగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయవచ్చు. అండ్ ఈ ప్రాబ్లం మన యొక్క ఈ ప్రాబ్లం మనం లాస్ట్ ఇయర్ టెస్ట్ దట్ ఈస్ ఎంసెట్ క్వశ్చన్ తీసుకున్నాము. ఓకే, సో ఇది మన యొక్క లాస్ట్ ఇయర్ ఎంసెట్ ప్రాబ్లం. ఓకే, సో ఎంసెట్ యొక్క ప్రాబ్లం. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్టయితే ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి తీసుకున్న ప్రాబ్లం. ఓకే, సో ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ స్పీడ్ v compresses a spring through a distance x before its speed is half. The value of spring constant is. ఈ క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్ గా సేమ్ క్వశ్చన్ మనకి మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుండి ఎంసెట్ లో ఇచ్చారు. ఓకే, సో మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ లో నుండి ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్ దీంట్లో చేసేసారు. ఒకవేళ మీరు ఈ ప్రాబ్లం చేసి ఉంటే దీన్ని మీరు చాలా ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ ఏమన్నారు, చూడండి ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఎలా సేమ్ ఉంది సార్ అంటున్నారు అంటే, ఇక్కడ చూడండి, a block of mass m, okay, a block of mass 100 grams. so ikkada 100 grams moving with a speed v annaru ikkada. so moving with a speed of 2 meters per second, 2 meters per second. okay, compress a spring through a distance of 2 centimeters. so ikkada compress a spring through a distance of x ante ikkada 2. okay, before its speed is halved. okay, before its speed is halved, the value of spring constant is. so find the spring constant. okay, find the spring constant of the spring అని మనకి ఇక్కడ అన్నారు. సో ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ కూడా మన దగ్గర పీడిఎఫ్ లో అవైలబుల్ గా ఉంది. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ మనకి ఎలా వస్తుంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఫైనల్లో గుర్తు లేదంటే, ఒకవేళ గుర్తుంది అంటే, సో k ఈజ్ ఈక్వల్స్ టు 3m v స్క్వేర్ అపాన్ 4x స్క్వేర్ తో మనకి దీని యొక్క ఆన్సర్ వస్తుంది అని ఇక్కడ మన క్వశ్చన్ లో చెప్తున్నారు. సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 100 grams. సో మనకి దీంట్లో కేజీస్ లో కావాలి 0.1. ఓకే, సో ఇంకా ఏంటి v. ఓకే, v ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 meters per second. now x ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 2. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చారు. సో మనం మీటర్స్ లో చేయాలి. 2 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10 power minus 2 meters. ఓకే, సో ఇది మనకి ఉన్న వాల్యూస్. సో సబ్స్టిట్యూట్ నేను దీంట్లో వచ్చేసేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 3 into what is m here 0.1 into what is v square, that is 2. okay, 2 square upon what is that is 4 times of what is x square, that is 2 into 10 power minus 2 whole square. okay, so 2 into 10 power minus 2 whole square. so ఈ స్క్వేర్ అండ్ ఇది 2 power 2 is 4. సో ఇది మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకుందాం. సో ఆన్సర్ ఏమొస్తుంది, దట్ ఈస్ 3 into 0.1. okay, upon see this is 2 into 10 power minus 2 whole square. సో దీని యొక్క 2 యొక్క స్క్వేర్ వచ్చేసి మనకి 4 అవుతుంది, into that is 4 into this is 10 power minus 4. okay,
సో 2 స్క్వేర్ ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 × 2 -4 అవుతుంది. సో దీన్ని నేను ఇంకా ఫర్దర్గా కూడా సింప్లిఫై చేయొచ్చు. దట్ ఈస్ దీన్ని నేను 3 × 0.1 × 10⁻⁻4గా రాసుకోవచ్చు అపాన్ 4. సో ఇక్కడ చూడండి 3 × 0.1 అంటే 0.3 అవుతుంది. సో ఇంటూ 10⁻⁻4 అంటే మనకి ఇది 3000 అపాన్ 4, రైట్. సో 1 times and 750 times ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. సో ఇట్ మీన్స్ దట్ ఇది మనక టెస్ట్ సిరీస్ ప్రాబ్లం, ఇది మనక పీడిఎఫ్ మెటీరియల్ ప్రాబ్లం అండ్ దిస్ వన్ ఈజ్ అవర్ ఎంసెట్ ప్రాబ్లం. సో నేనేం చెప్తున్నాను, మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది, కానీ దాంట్లో ఉన్న పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ ప్లస్ వాటిలో ఉన్న చాప్టర్ వైజ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ప్లస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమంగా పీడిఎఫ్లో నుంచి ఎక్కువ చేయండి. చాప్టర్ వైజ్ టెస్ట్ జస్ట్ ప్రాక్టీస్ కోసం, ఇవన్నీ చేశాక ప్రాక్టీస్ కోసం వాటిని యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో కూడా ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ మనం చాలా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us move on to next problem, that is a bullet of mass m moving horizontally with speed v0 hits a wooden block of mass capital M. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నారు, that is suspended from a massless string. ఓకే, ఒక మాస్లెస్ స్ట్రింగ్ నుండి, ఓకే మాస్లెస్ స్ట్రింగ్ నుండి ఒక వుడెన్ బ్లాక్ ఇక్కడ సస్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఒక బుల్లెట్ దీనికి హిట్ చేస్తుందంట. ఓకే, నౌ ద బుల్లెట్ గెట్స్ లాడ్జ్డ్ ఇంటూ ద బ్లాక్ అండ్ కమ్స్ ఇంటూ హాల్ట్. అంటే ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఈ బుల్లెట్ ఏదైతే ఉంది కదా, సో దీంట్లో నుండి దీంట్లోకి అది ఫిక్స్ అయిపోతుంది అండ్ ఇక్కడ నుంచి మనకి మూవ్మెంట్ జరగదు, బుల్లెట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో బుల్లెట్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నౌ ఇఫ్ ద బ్లాక్ and bullet combine swings to a maximum height h. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ మాక్సిమం హైట్ ఒక h వరకు ఇవి రీచ్ అయ్యాయి అంట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా బుల్లెట్ తో హిట్ చేసినప్పుడు ఇది స్వింగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా, సో ఈ హైట్ ఏదైతే ఉంది కదా, సో ఈ హైట్, ఓకే సో ఈ హైట్ మనకి h అంటున్నారు. ఓకే, ఈ హైట్ మనకి h అంటున్నారు. దెన్ how much of the initial kinetic energy of the bullet is lost in the collision. సో దీని యొక్క ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంది కదా, సో దాంట్లో నుంచి మనకి ఎంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది అని మనల్ని అడుగుతున్నారు. సో హోప్ దిస్ డయాగ్రామ్ ఈస్ క్లియర్. సో మనం ఇక్కడ దీన్ని సింప్లిఫై ఇప్పుడు చేద్దాము. సో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది, ఫైనల్ kinetic energy minus initial kinetic energy, right? Final kinetic energy minus initial kinetic energy. So final kinetic energy ఏమవుతుంది, final kinetic energy ఏంటి, ఇనిషియల్ గా మనకి బుల్లెట్ దగ్గర మాత్రమే kinetic energy ఉండింది. నౌ ఫైనల్ లో ఏమవుతుంది, బుల్లెట్ ప్లస్ మాస్ రెండు కలిసి స్వింగ్ అవుతున్నాయి కాబట్టి రెండింటి దగ్గర కలిపి మనకి kinetic energy ఉంటుంది. కాబట్టి దాని యొక్క kinetic energy half small m plus capital M times v square. ఓకే, సో దీని యొక్క వెలాసిటీ ఇది. నౌ ఇనిషియల్ గా ఏముండేది, ఓన్లీ బుల్లెట్ దగ్గర ఉండింది కాబట్టి 1/2 times of m v0 square. హోప్ దట్ ఈస్ క్లియర్ నౌ. సో ఇక్కడ నేను ఫర్దర్ గా ఇంకా సింప్లిఫై చేస్తే, సో సింప్లిఫై చేసే ముందు మనకి ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ యొక్క రిలేషన్ తెలియాలి. అది మనకి లీనియర్ మొమెంటం నుంచి వస్తుంది. దట్ ఈస్ v0 m is equals to v times of m plus capital M. Hope that is clear. సో ఇక్కడ నుండి v ఏమవుతుంది, సో v will be equals to v0 m upon small m plus capital M. Hope that is clear. సో ఈ వాల్యూనే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇనిషియల్ గా దీని యొక్క లీనియర్ మూమెంటం అండ్ ఫైనల్ గా దీని యొక్క లీనియర్ మూమెంటం. సో ఇక్కడ నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో ఏమవుతుంది, 1/2 times of this is c small m plus capital M. ఓకే, స్మాల్ m plus capital M ఇక్కడ వరకు సేమ్. సో v ప్లేస్ లో అది మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, సో v0 small m upon small m plus capital M. ఓకే, సో దీన్ని స్క్వేర్ అండ్ వీటిని కూడా స్క్వేర్ చేసిద్దాం, ఎందుకంటే v స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ దిస్ స్క్వేర్ అండ్ దిస్ టర్మ్ విల్ బి గెటింగ్ క్యాన్సిలింగ్ అవుట్. సో minus 1/2 times of m v0 square. హోప్ దట్ ఈస్ క్లియర్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం
ఫర్దర్గా చూసినట్టయితే మిగిలింది ఏంటి 1/2 టైమ్స్ ఆఫ్ దట్ ఈస్ V0 స్క్వేర్ M స్క్వేర్ అపాన్ M ప్లస్ క్యాపిటల్ M, రైట్. సో ఇది మనకి ఇక్కడ మిగిలి ఉంది మైనస్ 1/2 టైమ్స్ ఆఫ్ M V0 స్క్వేర్. సో ఇక్కడ కూడా సి 1/2 V0 స్క్వేర్ M స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/2 M V0 స్క్వేర్. ఓకే, సో దిస్ ఇస్ V0 స్క్వేర్. సో దీంట్లో రెండిట్లో నుంచి నేను కామన్ తీసుకోవచ్చు. సో కామన్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఏం కామన్ తీసుకుంటున్నాను? 1/2 M V0 స్క్వేర్ కామన్ తీసుకున్నాను. ఓకే, సో 1/2 M V0 స్క్వేర్ కామన్ తీసుకున్నాను. ఇక్కడ మిగిలింది ఏంటి? సి V0 స్క్వేర్ అండ్ M ఒక M వచ్చేసింది. సో మిగిలింది ఏంటి? M అపాన్ M ప్లస్ క్యాపిటల్ M, రైట్. సో మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? ఏమీ లేదు, జస్ట్ 1 మాత్రమే మిగిలింది. సో దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేయవచ్చు. దట్ ఈస్ విచ్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ M V0 స్క్వేర్ ఇంటూ సి దిస్ ఇస్ M అండ్ దీన్ని నేను ఇటు తీసుకెళ్ళాను అనుకోండి. దట్ ఈస్ M మైనస్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M, right. 1M minus small m plus capital M upon M plus capital M. Hope that is clear. చాలా క్లియర్గా నేను రాస్తున్నాను కూడా, చెప్తున్నాను కూడా. ఓకే, సో ఈ M అండ్ ఈ M క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనం దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్టయితే 1/2 టైమ్స్ ఆఫ్ M V0 స్క్వేర్ టైమ్స్ క్యాపిటల్ M upon small m plus capital M. Hope that is clear. This is our answer. That is option 1 is right answer. ఇది మన యొక్క TS MSET లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో MSET 2020 అనుకుంటాను, MSET 2020 యొక్క క్వశ్చన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నాయి, ప్లస్ మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో ఉన్నాయి. ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే పర్చేస్ చేసుకొని వీటిని కూడా మంచిగా సాల్వ్ చేసి మంచి మార్క్స్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వరకు సి దీంట్లో వర్క్ ఎనర్జీ పవర్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మెటీరియల్లో చాలా వర్క్ అవైలబుల్గా ఉంది, వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే చేస్తున్నప్పుడు ప్రీవియస్ పేపర్స్ కూడా చేయాలి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ కూడా చేయడం మర్చిపోవద్దు. హోప్ దట్ ఈస్ క్లియర్. ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా చదువుతున్నారంటే ప్రీవియస్ పేపర్స్ దాంతోపాటు ఖచ్చితంగా చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.